నోటీసులు ఇస్తే భయపడతామా కాకాని మేము రేపు శాసనసభకు పోటీ చేయాలన్న పోలీసులు పర్మిషన్ ఇవ్వాలా? జనాల్లోకి పోకూడదు, జనాల్లోకి తిరగకూడదు, మీతో పాటు జనాలు రాకూడదంటూ నోటీసులు ఇస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పోలీసుల తీరు చూస్తుంటే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో మీరు పోటీ చేయకూడదు అంటూ నోటీసులు కూడా ఇస్తారంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. నెల్లూరు జిల్లాలో ప్రతిపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మీరు శాసనసభ్యులుగా కూడా పోటీ చేయడానికి లేదనేటువంటి నోటీసులు కూడా ఇస్తారేమో మాకు అనిపించింది. నేను చూస్తే మీరు జనాల్లోకి పోకూడదు, జనాలతో తిరగకూడదు, జనాలతో మాట్లాడకూడదు, జనాలు మీ దగ్గరికి రాకూడదు, మీతో పాటు జనం రాకూడదు, మీరు జనానికి వేరుగా ఉండాలని చెప్తే రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, బహుశా అందరికి నోటీసులు ఇస్తారో మీరు పోటీ చేయడానికి లేదు, రేపు మేము ఎమ్మెల్యేలకు కూడా మాకు నోటీసులు ఇస్తారో మీరు పోటీ చేయడానికి లేదని. కాబట్టి ఇంత దురదృష్టమైనటువంటి ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని మేము చూడలే. ఈరోజు ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఈ జిల్లాలో. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం ఎవరంటే పోలీసులు ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వాళ్ళు వదిలిపోయారు, వాళ్ళు చేతులు ఎత్తేసారు, హ్యాండ్స్ అప్ అన్నారు, వీళ్ళే ప్రతిపక్షం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు వీటికి భయపడం. నాకు నోటీసులు ఇస్తారు, ప్రసన్న దగ్గరికి పోతే ఆయన ప్రశ్నిస్తారు, లేదు ఇంకొక ఆయన పోతే నోటీసు ఇచ్చినటువంటి దాంట్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పోలీసులు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ఏదో ఒకటి చేసేద్దామని చేస్తున్నారో తెలియదు, కానీ చట్టం అనేటువంటి దాని మీద కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎవరు ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవ్వాలి. దారిని పోయే దానిలు ఇస్తారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు ఇప్పుడు నేను పోయి ఒక కంప్లైంట్ ఇస్తాను, తీసుకోమనండి డిఎస్పీ గారిని, ఎవరైతే అక్కడ పోయి మాట్లాడారో వాళ్ళ మీద. కాబట్టి ఈరోజు నాకు నోటీసులు ఇచ్చారు, నాతో పాటు నా బిడ్డ పూజితమ్మకి నోటీసులు ఇచ్చారు. అంటే ఆ పాప ఇచ్చినటువంటి సమాధానం నాకు నచ్చింది. ఆ పాప ఏమన్నదంటే పూజితమ్మ సమాధానంలో ఈ విధంగా మీరు నన్ను అడుగుతున్నారు, నీ దగ్గర ఏదన్నా ఆధారాలు అంటే ఇవ్వండి, ఫర్దర్ విచారణగా తదుపరి విచారణకు అని అడుగుతున్నారు. లడ్డు విషయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారా? ఏ ఆధారం ఉంటే జంతువులు కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, దాంట్లో పిగ్ ఫ్యాట్ కలిసిందని మాట్లాడారా? వాటికి మీరు వివరణ తీసుకుని విచారణ చేస్తారా అని చెప్పి అడిగింది. కాబట్టి ఇది దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వం, దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మా మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. మా ఈ సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలు, ఈరోజు వచ్చినటువంటి కుటుంబాలు, పెద్ద నల్లపరెడ్డి శ్రీనివాసులు గారి దగ్గర నుంచి ఇప్పటికి కూడా నెల్లూరు జిల్లా ప్రజలు ఆరాధ్యదైవంగా భావించేటువంటి కుటుంబ వారసత్వ రాజకీయాలను కొనసాగించేటువంటి వాడు ప్రసన్న. కాబట్టి ప్రసన్నకి